సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హరేక్ మాల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఏంటి చూస్తున్నారు? ఏం లేదు చేతిలోనేనా? ఏ అమ్ముతున్నానా? ఏ భయం లేదండి. చిటికలో పని. ఉద్యోగానికి మీకు డిగ్రీ లేదా? జస్ట్ 30,000 ఇవ్వండి. అమెరికాకి వెళ్ళాలా? అయితే మీకు పీజీ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సిందే. 1,00,000 అంతే. ఇలా కొట్టండి, అలా చేతిలో పెట్టేస్తాం. ఎందుకంటే ఏ యూనివర్సిటీ సర్టిఫికేట్ అయినా తయారు చేసేది వాళ్ళే. నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న ముఠాను పట్టుకొని కటకటాలు నెట్టారు రాచకొండ పోలీసులు. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తయారు చేసి అమ్ముతున్న మిర్యాల ఆనంద్, మల్లిపాక హేమంత్, షేక్ సాహీన్ అనే ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుండి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు, కంప్యూటర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర దేశాలకు వెళ్లడం కోసం వీసా కావాల్సిన వారికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందడానికి ఈ నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్టు పోలీసులు నిర్ధారించారు. మనము అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేస్తామన్న. మరి ఇంకా కన్ఫర్మ్ కాదు మాకు మాత్రం. ఈ మధ్యలో వాళ్ళ మీద 2 కేసెస్ ఉన్నాయి. ఆ ముగ్గురుని మన పీడియాక్ కూడా నేను బుక్ చేశాను. ఈ అంత ప్రైవేట్ అంటే ఏమంతా స్టాక్ లాగా పెడతారు. రియల్ ఎస్టేట్ ఎలా ఆఫీస్. ఈ మధ్య కాలంలో సరూర్ నగర్, బాలాపూర్, పహాడీ షరీఫ్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మనము ఈ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఆ కేసులో ముగ్గురు నిందితుల్ని వాళ్ళకు పీడియాక్ కూడా మనం బుక్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ కొత్తగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కొత్త ర్యాకెట్ ఇది. ఓవర్సీస్ ఎవరు యూకే కానీ యుఎస్ వీసా కోసం అప్లై చేస్తారు, విదేశాలకు వెళ్తున్నారు. ఎవరికి ప్రాపర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ కానీ వేరే డాక్యుమెంట్స్ లేవు. అలాంటి వాళ్ళకి ఈ అబ్రాడ్ పంపడానికి కొన్ని ఫేక్ సర్టిఫికెట్ తయారు చేస్తున్న గ్యాంగ్ని మన ఎస్ఓటి ఎల్బీనగర్ తర్వాత చైతన్యపురి పోలీస్ సూపర్వైజరీ ఆఫీసర్ సూపర్విజన్లో పట్టుకోవడం జరిగింది. ఈ 4 గ్యాంగ్ మెంబర్. దాంట్లో మిర్యాల ఆనంద్ కుమార్, ఇతను సొంత రమణపేట ఊరు, అక్కడ యాదాద్రి ఓన్గిర్. ఇక్కడ శక్తినగర్, చింతలకుంట, ఎల్బీనగర్ ఉంటున్నారు. ఫ్లెక్ డిజైనర్ ఈయన. తర్వాత మల్లెపాక హేమంత్ కుమార్ అని, ఈయన రిక్కో ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని సలీం నగర్ మలక్పేటలో ఉంటుంది. తర్వాత ఒక అమ్మాయి షేక్ షాహీన్ అని, వైఫ్ ఆఫ్ షేక్ యాకూబ్ పాషా. ఈ అమ్మాయి వీసా ప్రాసెసింగ్ కౌన్సిలర్, వే ఫర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అని ముస్రంబాగ్ మలక్పేటలో ఉంటుంది. అక్కడ ఈ అమ్మాయి పనిచేస్తున్నాయి. ఈ అమ్మాయి సొంత ఊరు కొత్తగూడెం డిస్టిక్. ఇప్పుడు నంబర్ 4 అక్యూజ్ ఎవరు ఫరార్లో ఉన్నారు.